యాక్ట్ న్యూస్ గజ్వేల్ ప్రచార సభలో హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఎంత దూరం పోతావు? 4 ఏళ్ళైనాక మళ్ళీ ఎలక్షన్ వచ్చింది. 4 ఏళ్ళైనాక ఎలక్షన్ వస్తే మొన్న బండకేసి కొట్టిరు కదా దుబ్బాకోళ్ళు అంటే 54,000 ఓట్లతో చిత్తుగా ఓడగొట్టింది. నువ్వు మంచిగా పని చేస్తున్నావు అయితే దుబ్బాకల్ని నిన్ను గెలిపిస్తారు కదా. నడిచే ఎద్దైతే దుబ్బాకల్ని ఉంచుకుంటారు కదా. నువ్వు దుబ్బాకల గెలవనోనివి, దుబ్బాకల సేవ చేయనోనివి రేపు గజ్వేల్ చేస్తావా? అది ఉత్తమ మాట. అందువల్ల దయచేసి బీజేపీ అభ్యర్థిని గిట్ట నమ్మితే నీళ్లు లేని బాయిలో దుంకినట్టు అవుతుంది. జర జాగ్రత్త. మనకు వెంకట్రామరెడ్డి సుపరిచితుడు, కలెక్టర్ గా మనకు సేవలు చేసిండు. ఈ జగదేవ్పూర్లో గల్లీ గల్లీ ఊరు తెలిసిన మనిషి వెంకట్రామరెడ్డి గారు. మర్కుకులో ఊరు తిరిగిండు వెంకట్రామరెడ్డి గారు. వెంకట్రామరెడ్డి గారు రేపు ఎంపీగా గెలిస్తే మనకు అభివృద్ధి మంచిగా ముందుకు పోతుంది. 100 కోట్ల రూపాయలతో ట్రస్ట్ పెడతా అంటుండు. మీ పిల్లల చదువుల కోసం తాను బాధ్యత తీసుకొని మీ పిల్లల్ని చదివిస్తా అంటుండు. పేద పిల్లల పెళ్లిళ్లకు ఒక్క రూపాయికే ఫంక్షన్ హాల్ ఇచ్చి మీ పేదింటి పిల్లలను నేను పెళ్లిళ్లు చేసుకోవడానికి సహకరిస్తా అంటుండు. ఆయన ఒక మంచి అధికారి, బాగా చదువుకున్నాడు. రేపు ఢిల్లీలో పోరాడగలుగుతాడు, ఢిల్లీ నుంచి నిధులు తేగలుగుతాడు. అలాంటి మంచి మనిషి వెంకట్రామరెడ్డి గారి కారు గుర్తుకు మీరందరూ ఓటేసి గెలిపించాలని చెప్పి నేను మీ అందరినీ కూడా పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నా. ఇవాళ రేవంత్ రెడ్డి కొత్త కథ చెప్పిండు. గాడెన్నో మాట్లాడుకుంటూ అంటుండు, ఏమంటుండు, కేసీఆర్ ఇంటి మీద వాళ్ళని కాకట మా ఇంటి మీద వాలొద్దు అని మాట్లాడిండు. చెప్పేటి ఏమో శ్రీరంగ నీతులు, చేసేటి అన్ని తప్పుడు పనులే. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, మాటలు ముద్దుగా చెప్తావు, నీవు చేసే చేష్టలు చక్కగా లేవు. ఆ ఇంటి మీద వాళ్ళని కాకి ఇంటి మీద వాళ్ళని అన్నావు కదా. మరి నీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి ఎవరు? నీ మల్కాజ్గిరి అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి ఎవరు? నీ వరంగల్ అభ్యర్థి కడియం కావ్య శ్రీహరి ఎవరు? నువ్వు సికింద్రాబాద్ లో పోటీ చేస్తున్న దానం నాగేందర్ ఎవరు? కాకులను